ప్రస్తుతం మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ నాయకులు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. క్యాంపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రేపే మున్సిపల్ సంబంధించిన సీట్లు, చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఫలితాలు కూడా ఉండబోతా ఉన్నాయి. వాటిని ఎన్నుకోవడం కూడా ఉంటుంది. వీటికి సంబంధించిన అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, చూస్తూ ఉన్నారు తెలంగాణలో మున్సిపల్ సంబంధించిన రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కొంత తక్కువ స్థానాలకు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అన్నట్టుగా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడున్న పరిణామాలు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ కరెక్షన్ చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తక్కువ గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తక్కువ గెలవాలి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి 4 మున్సిపాలిటీలు గెలిచినాయి. కంపేర్డ్ చేసుకుంటే మేము ఇలా స్వతహాగా 16కు ఎక్కువ గెలిచినాము. ఇలా 34 సీట్లలో హంగు వచ్చే ప్రభావం ఉన్నది. ఆ హంగులలో దాదాపుగా 20 సీట్ల వరకు బీఆర్ఎస్కే వచ్చింది. అని అంటే అప్రాక్సిమేట్లీ 35 సీట్ల వరకు బీఆర్ఎస్ పార్టీ కన్వెన్షన్ చేసుకోబోతుంది. అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తక్కువ గెలవలే కదా. ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు కానీ ప్రజలు కానీ ఆదరణ అయితే తగ్గలేదు కదా. బాజాప్తుగా వీళ్ళేదో వీళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియా కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక మీడియా ఉంటుంది. రేవంత్ రెడ్డి దగ్గర పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఒక 4-5 కుక్కలు కట్టేసి ఉంటాయి. అందులో భాగంగానే వాడు ఏబిఎన్ రాధాకృష్ణ అనేటోడు ఉంటాడు, ఇంకోళ్ళు 2-3 ఉంటారు. వాళ్ళ టీవీ ఛానల్లో వాళ్ళ పత్రికలలో వాళ్ళు తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా జనాలలో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ తగ్గలేదు. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది. ఇంకా మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీస్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉండే. కానీ జరిగిన పరిణామాలు ఏమున్నది అని అంటే, ఎలక్షన్లకు ఒక 1 వీక్ బిఫోరు ఒకరోజు హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడము, ఇంకో రోజు కేటీఆర్ గారికి ఇవ్వడము, కేసీఆర్ గారికి ఇవ్వడము, ఇలా నోటీసులు ఇవ్వడంతో మా యొక్క కార్యకర్తలు కానీ మా యొక్క లీడర్షిప్ అంతా అక్కడ ఎంగేజ్ అవ్వడంతో మా యొక్క కొన్ని మేము చేసుకోవాల్సింది చేసుకోలేకపోయినాము, ప్రచారంలో కొంచెం వెనకబడ్డము. ఆ విధంగా కొన్ని మున్సిపాలిటీలు పోయినాయి తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఆదరణ తగ్గలేదు. అంటే బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయినా కాంచెలే బీఆర్ఎస్ పార్టీ అపజయం అవుతా ఉంది. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంతా కలిసి రావట్లేదు బీఆర్ఎస్ పార్టీకి అంటారు. ఇట్లా వాస్తవాన్ని నమ్ముతురా? ఎందుకు నమ్ముతామన్నా? కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్లలో దాదాపుగా 90-100కు దగ్గరలో మున్సిపాలిటీ కార్పొరేటర్లు గెలిచినాం మేము. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే రెండోసారి కూడా గవర్నమెంట్ వచ్చింది. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొన్నటికి మొన్న మీరు చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలలో విపరీతమైన సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ పార్టీకి. ఓట్ బ్యాంక్ పెరిగింది. ఎక్కడ కూడా ఓకే మీరు అన్నటువంటి చూసుకుంటే మాకు కాంగ్రెస్ పార్టీకి ఎంత తేడా, 1.5 ఓట్ బ్యాంక్ షేర్ తోటే మొన్న గవర్నమెంట్ పోయింది. అది కూడా ఎట్లా పోయింది? వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, పొద్దున్నేస్తే దుకాణం ఒక మార్పు అని తీసుకొచ్చి ఏ ఒక్క వర్గానికైనా వాళ్ళు నిజం చెప్పిల్లా? రైతాంగానికి మోసం చేసిళ్ళు, కార్మిక వర్గానికి మోసం చేసిళ్ళు, ఉద్యోగులను మోసం చేసిళ్ళు, నిరుద్యోగులను మోసం చేసిళ్ళు, యువకులను మోసం చేసిళ్ళు, మహిళలను మోసం చేసిళ్ళు, నా యొక్క రిటైర్డ్ ఉద్యోగులను మోసం చేసిళ్ళు. వాళ్ళు మోసం చేసి గద్దెనెక్కిరు తప్ప కేటీఆర్ గారి గురించి కాదు. కేటీఆర్ గారు వీళ్ళు ఇన్ని హామీలు అబద్ధపు హామీలు ఇచ్చినా కూడా మేము 1.5 ఓట్ షేర్ తోటే ఓడిపోయినాం తప్ప ఎక్కడ కూడా లేదు. మీరు చూసుకుంటే బ్రహ్మాండమైన విజయాలు వచ్చిన కేటీఆర్ గారు పనిచేసారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా రోజు ఆదరణ పెరుగుతుందన్న, తగ్గట్లేదు. ఎందుకనంటే వీళ్ళు కేటీఆర్ గారిని తప్పిస్తే బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప కేటీఆర్ గారు నువ్వు ఏం చేసినా కూడా కేటీఆర్ గారు నిలబడతారు బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతాడు ఆయన. ఇంకా అంటే క్యాంప్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ సంబంధించిన వాళ్ళని కూడా కొంతమంది ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పోవట్లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కానీ చేస్తున్నది ఒకటే ఒక పని. వాళ్ళు ఇళ్లల్లో చొరబడి బెదిరించి వాళ్ళ ప్రలోభాలు పెట్టి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ యొక్క కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ గుంజుకపోయే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది ఏం రాజకీయం అంటారు? దాన్ని మా భాషలో వచ్చేసి దీన్ని వ్యభిచార రాజకీయం అంటారు, దీనో లత్కోర్ రాజకీయం అంటారు, దీనో తుపేల్ రాజకీయం అంటారు, దీనో బద్మాష్ రాజకీయం అంటారు తప్ప గెలవాలి కదా, ప్రజాక్షేత్రంలో గెలవాలి. మందికి పుట్టినోడు నీకెట్లయితాడు బిడ్డ? మీరు గమనిస్తే అన్న, నిన్న చూస్తే పోలీస్ జీబులలో సైతము కార్పొరేటర్లను కౌన్సిలర్లను తీసుకో ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇదెక్కడిది రాజకీయము? ఇదెక్కడ రాజకీయం? అదో గెలుపా? ఇదే జోస్లో జిహెచ్ఎంసీ సంబంధించిన ఎలక్షన్స్ కూడా పెట్టాలి ఖచ్చితంగా. ఈ జోస్ కొనసాగుతుంది, మొన్నటి నుండి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా అదేవిధంగా 3 కార్పొరేట్లకు సంబంధించిన మేమే ఘన విజయం సాధిస్తాం జిహెచ్ఎంసీ సంబంధించిన కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.
వాళ్ళు పెట్టాలనుకుంటే పెడతారన్న. ఎందుకంటే మొన్నటి వాళ్ళ టెన్యూర్ అయిపోయినట్టుంది. పెడతారు, చూద్దాం. ప్రజాక్షేత్రంలో కొట్లాడదాము. మీరన్నటువంటి 3 కార్పొరేషన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రేటర్కి సంబంధించిన 3 చేసిరు కదా వాళ్ళు. చూద్దాం, దాంట్లో ప్రజాక్షేత్రంలో చూద్దాం. ఇక్కడ మా యొక్క ఈ హైదరాబాద్ లిమిట్స్లో అన్ని ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. అప్పుడు కూడా ఇన్ని వ్యతిరేకత వచ్చినా కూడా, ఇన్ని రకాల అబద్ధపు హామీలు ఇచ్చినా కూడా, కాంగ్రెస్ పార్టీ లేనిపోని మొత్తం ఘోరంగా చేసినా కూడా మాకే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది ఇక్కడ. అలాంటి ఈ క్షేత్రంలో ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కూడా. ఎందుకు గెలవదు అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఏది కూడా చెయ్యలేదన్న. బీఆర్ఎస్ పార్టీ మేము చేసినటువంటి ఫ్లైఓవర్లని వాడు రిబ్బన్ కట్ చేస్తున్నాడు, మేము చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ మేము చేసినామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఒక మంచి పని చేసిన దాఖలాలు లేవు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే అవకాశం ఉన్నది ఇక్కడ. 10,000% మేము కూడా ప్రజాక్షేత్రంలోకి అయ్యే చెప్పుకొని పోతాము. వాళ్ళు ఇచ్చిన హామీల గురించి అడుగుతాము, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీల గురించి అడుగుతాము, జనాలను జాగృతం చేస్తాము. ప్రతి గడప తిరుగుతాం, ప్రతి డివిజన్లలో తిరుగుతాము. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాల మీద ప్రశ్నిస్తాం మేము. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి అడుగుతాము. రేపటి రోజున మాకే బీఆర్ఎస్ పార్టీకి వస్తుంది రాసిపెట్టుకో.